తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా విలువైన విషయాన్ని ఆయన ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడడం జరిగింది. ఎక్కడంటే ఒక క్రిస్మస్ వేడుకలో ఆయన పార్టిసిపేట్ చేసి ఆయన ప్రసంగిస్తూ చాలా విలువైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విలువైనటువంటి వ్యాఖ్యలు అంటే మీరు అనుకోవచ్చు, నువ్వు క్రైస్తవుడివి కదా, నీకు అనుకూలంగా లేదంటే క్రైస్తవ మతానికి అనుకూలంగా మీ కమ్యూనిటీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారేమో అని. కాదు, క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేమే బాగుండాలి, ఇది మా దేశం, ఇక్కడ క్రైస్తవులే ఉండాలి అని ఎప్పుడు మాకు అలాంటి భావన ఉండదు. ఆయన చేసిన వ్యాఖ్యలు విలువైనవి అని నేను చెప్పినట్టుగా, క్రైస్తవులు చెప్పినట్టుగా, ఇది హిందువులకి నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మెచ్చుకోలేరు. ఎందుకంటే అది వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది, అది వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తుంది, అది వాళ్ళ సంపాదనకి అరికడుతుంది, అది వాళ్ళ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూని ఆపేస్తుంది అన్నటువంటి భయంతో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు క్రైస్తవ సమాజానికి నచ్చుతాయి. కానీ ఈ హైందవ నాయకులుగా వ్యవహరిస్తూ క్రైస్తవ్యానికి హిందుత్వానికి మధ్యలో చిచ్చు పెట్టి దూరం చేసి సామరస్యతను పాడు చేసి శత్రుత్వాన్ని పెంచుతున్నటువంటి హైందవ నాయకులుగా పిలువబడుతున్నటువంటి కొందరికి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నచ్చవు. ఇక విషయంలోనికి వెళ్తే ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, అవి క్రైస్తవులకు ఎందుకు నచ్చాయి, ఈ హైందవ నాయకులుగా పిలువబడే కొందరికి ఎందుకు నచ్చవు అన్న విషయాన్ని నేను మాట్లాడతాను. ఈరోజు భారతదేశంలో సామరస్యత బాగా దెబ్బతినింది అన్న విషయం మనందరికీ తెలుసు. క్రైస్తవులంటే హైందవులకు పడట్లేదు, హైందవులు అంటే క్రైస్తవులకు పడట్లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కొంతమంది హైందవ నాయకులుగా పిలువబడుతున్న వాళ్ళు, పెద్దలుగా పిలువబడుతున్న వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం కోసం, వాళ్ళ బాగుపడడం కోసం క్రైస్తవుల్ని టార్గెట్ చేసి, క్రైస్తవ బైబిల్ని టార్గెట్ చేసి, క్రైస్తవ పాస్టర్లను టార్గెట్ చేసి, హైందవులకి క్రైస్తవ్యాన్ని బూచిగా చూపిస్తూ